లేకుండా అయిపోయింది. తర్వాత వెంటనే మా మీద ఏదో ఒక బండ వేసే పరిస్థితి వస్తుంది. సో దాని వల్ల ఓకే, మరి క్రాంతి ఇన్ని రోజులు పెట్టి ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు, తరిమి పిఠాపురం నుంచి కొడతాను అనే సవాళ్ళు విసురుతున్నారు. మరి వాళ్ళ అమ్మాయి వచ్చి మీరు ఎలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మీకు నేను బాసటగా ఉంటాను, లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడంతో మరి కళ్యాణ్ గారు ఏమైనా దాన్ని పాజిటివ్గా తీసుకుండి ఆవిడతో మాట్లాడే ప్రయత్నాలు అవి చేస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదండి. మరి ఇవన్నీ అధ్యక్షుల వారి దృష్టికి కాదు, అసలు ఇలాంటివి జరిగినప్పుడు ఆయన మాట్లాడుతుంటారా? జనరల్గా అవకాశం ఉందా అసలు లేదా? ఇప్పుడు స్పందించేది ఏదో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే స్పందిస్తున్నారు కదండి. ఇప్పుడు స్పీచెస్ లో గానీ బయట సభల్లో గానీ ఆయన చెప్తున్నారు అన్ని. ఇంటర్నల్ గా డిస్కషన్స్ చేసేంత టైము ఇప్పుడు ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో డిస్కస్ చేసేంత ఇది అయితే ఇక్కడ ఉన్న లోపల కార్యవర్గానికి అయితే లేదని నేను ఓకే, మా వరకు అయితే మాకు అవకాశం లేదు. అధ్యక్షుల వారితో డిస్కస్ చేసుకొని కూర్చొని మాట్లాడే స్కెడ్యూల్స్ అయితే ఇప్పుడు లేవు, టైట్ స్కెడ్యూల్. కాబట్టి ఆయన మినిట్ టు మినిట్ ఆయన ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతా, మళ్ళీ పిఠాపురంలో తిరుగుతా చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి సో ఇది అధ్యక్షుల వారి దృష్టికి చేరిందా లేదో కూడా నాకైతే ఐడియా లేదండి. బట్ నేను ఒకటి ఏవైతే భావిస్తున్నానంటే, ఆయన అభిమానుల్ని గాని పవన్ కళ్యాణ్ గారి మద్దతుదారులను గాని ముద్రగడ గారు ఆయన వ్యాఖ్యలతోటి చాలా బాధ పెట్టారు. అంటే ఒక గాయం చేశారు, ఈవిడొచ్చి కొంచెం ఆ గాయానికి ఆయింట్మెంట్ రాసిందని ఫీల్ అవుతున్నాను. ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు,